వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ మేల్నా వాగులో తిరునాళ్ల సందర్భంగా జరిగిన స్వల్ప వివాదాన్ని వైసీపీ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని, ఆ వివాదం వాళ్ళ వ్యక్తిగతమైన వివాదమని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్న మేళ్లవాగు అమ్మవారి తిరునాళ్ళలో ఆ తిరునాళ్ళ సందర్భంగా జరిగినటువంటి చిన్న కీసులాట, కుమ్మనపాడుకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి అనే అతనికి గతంలో నారు కొనుక్కునే విషయంలో చిన్న వివాదం ఉంది. ఆ వివాదం సందర్భంగా అక్కడ ఈ ముస్లిం సోదరుణ్ణి సాంబిరెడ్డి అతను చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా చూసి దాన్ని పక్క సత్తడం జరిగింది. అక్కడ చేసినటువంటి దౌర్జన్యానికి తర్వాత గుమ్మనంపాడులో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా తెలుసుకొని మరలా సాంబిరెడ్డి గారిని వాళ్ళని అడగడం జరిగింది. తిరునాళ్ళలో ఎక్కడో మా మీద దౌర్జన్యం చేయటం ఏంటి, ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అడగడం జరిగింది. ఆ సందర్భంగా ఇరువురు కూడా అటు వారి బంధుమిత్రులకి వీళ్ళకి ఇరు వర్గాల ముస్లిం సోదరులకి అక్కడ ఉన్నటువంటి సాంబిరెడ్డి వాళ్ళ తమ్ముడికి అందరూ కూడా గొడవ జరగడం జరిగింది. ఇరు వర్గాలు కూడా చిన్న చిన్న దెబ్బలు జరిగిన మాట వాస్తవం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని బయటికి రానియకుండా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం దౌర్జన్యాలు చేస్తున్నారని ట్వీట్లు చేయటం లేకపోతే దాన్ని మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం. నేను ఈ సందర్భంగా వైసీపీ వారికి కానీ బ్రహ్మనాయుడు గారికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ చెప్పేది ఏంటంటే ఉన్న వాస్తవాన్ని తెలుసుకొని దాన్ని స్పష్టంగా మాట్లాడండి. అంతే తప్ప ఎక్కడ ఏం జరిగినా అసలు గత 5 సంవత్సరాల కాలంలో ఈ సాంబిరెడ్డి గాని లేకపోతే వాళ్ళ బ్రదర్ గాని జరిగినటువంటి దౌర్జన్యాలు వాస్తవాలు ఆ గ్రామంలో పోతే తెలుస్తారు. వాటిని కూడా ఇప్పుడు ప్రశ్నించడం వల్ల నిన్న జరిగినటువంటి చిన్న సంఘటనని దాని పెద్ద మాటలు రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ వైసీపీ వారి మీద దౌర్జన్యం ఈ విధమైనటువంటి మాటలు మానుకోవాలని ఈ సందర్భంగా అయితే పలుకుతున్నా. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మన ప్రభుత్వ చీఫ్ జీబీ ఆంజనేయులు గారు కానీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలా 10 నెలల కాలం అయింది. తప్పనిసరిగా మనం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు తీసుకురావటం, డ్రైన్స్ వేయటం, సీసీ రోడ్లు వేయటం గ్రామాలలో, అదే విధంగా మరి గోకుల్ షెడ్లు కట్టడం, బోర్లు వేయటం, ఎక్కడన్నా బొల్లాపల్లి లాంటి ప్రాంతంలో అయితే మొన్ననే చూశారు 16 గ్రామాలకు ఒకే రోజున మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి తద్వారా ముందు ప్రజలకి మంచినీరు అందించాలి, పశువులకు నీరు అందించాలనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే విధంగా ఎక్కడైనా గ్రామాలలో పశువులకు గాని గొర్రెలకు గాని నీళ్లు లేకపోతే ఆ నీటి తొట్టిల నిర్మాణం కూడా చేపడతా ఉంది. మరి నిరంతరం ఈ విధమైన ఆలోచనలే చేస్తున్నారు. ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కూడా త్వరలోనే మొన్నే నిపుణులను తీసుకురావడం జరిగింది, కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారం రోజుల్లో కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగింది. వారం రోజుల పనులు కూడా మొదలు పెడతారు. అదే విధంగా చూసినట్లయితే ఈ రోజునే మంచినీటి కేంద్రాలను శివశక్తి ఫౌండేషన్ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా తాగునీరుని పట్టణంలో వచ్చేటటువంటి వచ్చే ప్రజలకు మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈద్గాను బాగు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ విధంగా నిరంతరం ఏ విధంగా ఈ గత 5 ఏళ్ల పాలనకు భిన్నంగా అభివృద్ధి తప్ప రెండో కార్యక్రమాలు లేకుండా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైనటువంటి పరిస్థితిని మరి ఈ ట్వీట్ ద్వారా చేస్తున్నటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, ఎక్కడన్నా ఇబ్బంది జరిగితే అది అధికారుల దృష్టికి తీసుకురండి, అదే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్ప ఈ విధంగా మీరు అనాలోచితంగా మీరు పూర్తి స్థాయిలో విషయాన్ని తెలుసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అనే పదం వాడటం అనేది తీవ్రంగా గర్హిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా శాంతిగా ఉంచేదానికి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రోజున మనకి అక్కడ చూసినట్లయితే ఎంకుపాలెం దగ్గర లెదర్ పార్క్ నిర్మాణం కోసం కూడా పర్యావరణం తీసుకురావడం జరిగింది. అది కూడా పేపర్లలో మరలా వస్తున్నారు. దాన్ని కూడా ఏదో విధంగా దానికి స్పందించినటువంటి జీవి ఆంజనేయులు గారు కూడా కొంత మేరకు మా ఫౌండేషన్ ద్వారా అయినా షెడ్లు ఏర్పాటు చేసేదానికి కూడా సొంతంగా ముందుకు వస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన ముందుకు వస్తున్నటువంటి విధానానికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ తప్పనిసరిగా ఇక నుంచి మాట్లాడేటప్పుడు గానీ ట్వీట్లు చేసేటప్పుడు గానీ ఉన్న వాస్తవాన్ని తెలుసుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా మనకు చేస్తాం. అనేదండి నిరంతరం గత 70-80 సంవత్సరాల నుంచి ఇంకా మాట్లాడితే 50 సంవత్సరాల నుంచి మన అందరికీ అక్కడ వర్గ పూడిసల నిర్మాణం కోసం ఈ రోజున ప్రభుత్వ అనుమతులు తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు అనుమతులు తీసుకొచ్చారు. ఈ రోజు దానికి కొంత బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎల్దుర్తి దగ్గర సర్వే కూడా పూర్తయింది.
తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తారు. దానితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలుసు, మరి గోదావరి నీళ్లు తీసుకొచ్చి నగరకల్లి రిజర్వాయర్ దగ్గర గనక దాని గనక పూర్తి చేయగలిగినట్టయితే బొల్లాపల్లి మండలానికి కూడా తాగునీరు సాగునీరు అందించే కార్యక్రమం అటు నడుస్తుంది, ఇటు వరకపూడిశాల పూర్తిగా దాన్ని పూర్తి చేసినట్టు ఈ కార్యక్రమం కూడా నడుస్తుంది. కాబట్టి ఆ వరకపూడిశాల నిర్మాణం పూర్తయ్యి ఇంటింటికి వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని ఇచ్చేదానికి కూడా ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో వాటర్ గ్రిడ్ కు వచ్చినటువంటి నిధులు కానివ్వండి, ఇక్కడ మంచినీటి సంబంధించిన నిధులు ఇనికిపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఎన్ఆర్జీఎస్ ద్వారా మరలా ఆ నిధులను కూడా తీసుకొచ్చినటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది వాస్తవం. తప్పనిసరిగా ఇంటింటికి మంచినీరు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని బొల్లాపల్లి మండలంలో కూడా అమలు చేస్తారు. అదే విధంగా వినుకొండ పట్టణంలో కూడా ఆ 161 కోట్ల రూపాయలు దాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు.